కార్తీక పురాణం 27వ అధ్యాయం. దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించమని శ్రీహరి చెప్పుట. అత్రి మహాముని అగస్త్యునికిట్లు వచించెను. కుంభసంభవ, ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇట్లు చెప్పెను. ఓ దుర్వాసముని, నీవు అంబరీషుని శపించిన విధంగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారముల ఎత్తుట కష్టం కాదు. నీవు తపశ్శాలివి. నీ మాటలకు విలువ ఇవ్వవలెను గాన అందులకు నేను అంగీకరించి తిని. బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యం. నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృత్తుడై ప్రాయోపవేశమునర్పణించినాడు. ఆ కారణం వలన విష్ణుచక్రం నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణమే రాజధర్మం కాని ప్రజాపీడనం కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవరిని ఎప్పుడు దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకం లేదు. విప్రుణ్ణి హింసించువాడును హింసింపచేయువాడును బ్రాహ్మణ హితకులకు న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని శిఖబట్టి లాగిన వాడును కాళ్ళతో తన్నిన వాడును విపర ద్రవ్యంను హరించువాడును బ్రాహ్మణుని గ్రామం నుండి తరిమిన వాడును విపర పరిత్యాగి మునరించిన వాడును బ్రహ్మహంతకులే అవుదురు. కాన ఓ దుర్వాస మహర్షి, అంబరీషుడు నీ గురించి తపశ్శాలియు విప్రోత్తముడును అగు దుర్వాసుడు నా మూలంన ప్రాణ సంకటం పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకుడినైతినే అని పరితాపం పొందుచున్నాడు. కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకేగుము. అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసునికి నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను. 27వ అధ్యాయం 27వ రోజు పారాయణం సమాప్తం.